అసలందరూ న్యూ రైల్వే జోన్ అంటున్నారు. కానీ నిజంగా ఒక కొత్త రైల్వే జోన్ వస్తే యూజ్ ఏంటి? ఇది రైల్వే ఎంప్లాయీస్ కోసమా? సెంట్రల్ గవర్నమెంట్‌కి యూజ్ అవుతుందా? లేక నిజంగా రాష్ట్రానికి బెనిఫిట్ ఉందా? ప్యాసింజర్స్‌కి ఏమైనా చేంజ్ వస్తుందా? కొత్త ట్రైన్‌లు వస్తాయా? రెవెన్యూ ఎలా పెరుగుతుంది? ముఖ్యంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్‌లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఈ వీడియో సింపుల్‌గా రియల్ బెనిఫిట్స్ ఏంటో పూర్తిగా చూద్దాం. ఇప్పుడు చాలామంది యువతకి వచ్చే బిగ్గెస్ట్ క్వెషన్ ఇదే. ఈ కొత్త జోన్ వల్ల జాబ్స్ పెరుగుతాయా? డైరెక్ట్‌గా లాక్స్ ఆఫ్ జాబ్స్ ఓవర్‌నైట్ రావు. కానీ ఆపర్చునిటీస్ మాత్రం డెఫినెట్‌లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొత్త రైల్వే జోన్ అంటే కొత్త ఆఫీసెస్, కొత్త అడ్మినిస్ట్రేషన్ సెటప్, కొత్త ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్, ఎస్పెషల్లీ ఫ్యూచర్‌లో కొత్త ప్రాజెక్ట్స్, యాడ్ డెవలప్‌మెంట్స్, ఫ్రైట్ హ్యాండ్లింగ్, స్టేషన్ మోడర్నైజేషన్ పెరిగితే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. రైల్వే ప్రిపరేషన్ చేస్తున్న యాస్పిరెంట్స్‌కి ఇది ఒక పాజిటివ్ సైన్‌గా చూడొచ్చు. ఎందుకంటే జోన్ డెవలప్ అయ్యే కొద్దీ ఆపరేషన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. కానీ ఒక విషయం క్లియర్, జోన్ వచ్చింది అంటే వెంటనే మ్యాసివ్ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మాత్రం కొత్తగా వచ్చిన రైల్వే జోన్ కాబట్టి కంపేర్ టు అదర్ జోన్స్ వేకెన్సీస్ కొన్ని అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. కానీ రిక్రూట్మెంట్ డెసిషన్ మాత్రం ఇండియన్ రైల్వేస్ రిక్వైర్మెంట్స్ అండ్ రైల్వే బోర్డ్ అప్రూవల్స్పై డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ డీటెయిల్‌గా అసలు జోన్ గురించి తెలుసుకుందాం. ముందు జోన్ అంటే అసలేంటి? ఇండియన్ రైల్వేస్ చాలా పెద్ద సిస్టమ్. ఇంత పెద్ద నెట్వర్క్‌ని మేనేజ్ చేయడానికి దేశాన్ని డిఫరెంట్ రైల్వే జోన్స్‌గా డివైడ్ చేస్తారు. అంటే ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ప్రాజెక్ట్స్, ప్యాసింజర్ సర్వీసెస్ ఇవన్నీ ఈజియర్‌గా హ్యాండిల్ చేయడానికి జోన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏపీకి సంబంధించిన చాలా రైల్వే డెసిషన్స్ అదర్ జోన్స్ ద్వారా హ్యాండిల్ అయ్యేవి. కానీ ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల ఏపీకి సెపరేట్ ఫోకస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ప్యాసింజర్స్‌కి అసలు బెనిఫిట్ ఏంటి? కామన్ పీపుల్‌కి ఫస్ట్ డౌట్ ఇదే. జోన్ వస్తే మనకి యూజ్ ఏంటి? యాక్చువల్లీ ప్యాసింజర్స్‌కి డైరెక్ట్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎర్లియర్ ఇంతకుముందు ఏంటంటే ఒక చిన్న రైల్వే ఇష్యూ సాల్వ్ కావాలన్నా డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా ఉండేది. కానీ డెడికేటెడ్ జోన్ వల్ల లోకల్ రైల్వే ప్రాబ్లమ్స్‌పై ఫాస్టర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇమాజిన్ మీ ప్రాంతానికి ఇంపార్టెంట్ అయిన ఒక ట్రైన్ డిమాండ్ ఉంది. చాలా ఇయర్స్‌గా పెండింగ్‌లో ఉందనుకుందాం. అదే మన లోకల్‌గా జోన్ ఉంటే మనం ఫ్రీక్వెంట్‌గా దానిపైన అడగడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందయితే ఈస్ట్ కోస్ట్‌కి సంబంధించిన ఏదైనా కూడా ఈస్ట్ కోస్ట్‌కి సంబంధించిన హెడ్ క్వార్టర్ భువనేశ్వర్‌లో ఉండేది. చాలా అంటే చాలా దూరం విశాఖపట్నంకి, ఈస్ట్ భువనేశ్వర్‌కి చాలా దూరం అయిపోయేది. నెక్స్ట్ కొత్త ట్రైన్‌లు వచ్చే ఛాన్స్ ఉందా? ఇది చాలామందికి బిగ్గెస్ట్ క్వెషన్. జోన్ వస్తే కొత్త ట్రైన్‌లు వస్తాయా? డైరెక్ట్‌గా ఓవర్‌నైట్ మిరాకిల్ జరగదు. కానీ డెడికేటెడ్ జోన్ అంటే లోకల్ ప్యాసింజర్స్ రిక్వైర్మెంట్స్‌పై మోర్ ఫోకస్ ఉంటుంది. ఏపీలో డిమాండ్ ఉన్న రూట్స్, క్రౌడెడ్ ట్రైన్స్, టూరిజం రూట్స్, ఇండస్ట్రియల్ కనెక్టివిటీ ఇవన్నీ ప్రయారిటీగా కన్సిడర్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే ఫ్యూచర్‌లో మనకున్న డిమాండ్స్ బట్టి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్‌కి అసలు బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? యాక్చువల్‌గా రైల్వేస్ మనీ అంతా కూడా సెంట్రల్‌కి వెళ్తాయి. కానీ దీనివల్ల ఈ జోన్ వల్ల మన స్టేట్స్‌కి ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. మెయిన్‌గా డైరెక్ట్‌గా రై ఈ మనీ స్టేట్‌కి రాకపోయినా ఇండైరెక్ట్‌గా మన స్టేట్‌కి బెనిఫిట్ అయితే ఉంటుంది. అందులో మెయిన్‌గా ఫ్రైట్ రెవెన్యూ. ఇండియన్ రైల్వేస్‌కి బిగ్గెస్ట్ ఇన్‌కమ్ ప్యాసింజర్ టికెట్స్ వల్ల కాదు, గూడ్స్ ట్రైన్స్ వల్ల. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ దగ్గర బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 పోర్ట్స్ ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్, 2 కృష్ణపట్నం పోర్ట్. ఈ పోర్ట్స్ నుంచి ఎవ్రీడే భారీ కార్గో మూవ్‌మెంట్ జరుగుతుంది. కోల్, స్టీల్స్, కంటైనర్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ ఇలా చాలా రకాల ఫ్రైట్ సర్వీసెస్ అయితే మన ఏపీ స్టేట్‌లో మెయిన్‌గా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్యాసింజర్ ట్రైన్స్ ఫేమ్ తెస్తాయి. కానీ ఫ్రైట్ ట్రైన్స్ మనీ తెస్తాయి. డెడికేటెడ్ జోన్ వల్ల ఫ్రైట్ ఆపరేషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెరుగుతుంది. దాంతో ఇండస్ట్రీస్ కూడా రైల్వేస్‌ని ఇంకా ఎక్కువగా యూజ్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. సో, మోర్ కనెక్టివిటీ పెరిగితే
రైల్వే కనెక్టివిటీ యూజ్ చేసుకొని మోర్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల ఇండస్ట్రీస్ మన స్టేట్స్‌లో వస్తే మన స్టేట్ గవర్నమెంట్‌కి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. సో, ఇలాగే జోన్ సెపరేట్‌గా రావడం వల్ల మోర్ కనెక్టివిటీ పెరగడం వల్ల ఇండైరెక్ట్‌గా మన స్టేట్‌కి కూడా ప్లస్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిట్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌కి యూజ్ ఏంటి? సెంట్రల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎఫిషియంట్ రైల్వే ఆపరేషన్స్ అంటే మోర్ రెవెన్యూ. వాళ్ళకి సెపరేట్‌గా జోన్ అవ్వడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ అనేవి చాలా ఎఫిషియంట్‌గా జరిగే అవకాశం చాలా ఎక్కువుంటది. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ నుంచి వర్క్ అనేది ఎఫిషియంట్‌గా ఉంటుందో, రెవెన్యూ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రైట్ మూవ్‌మెంట్ ఇంప్రూవ్ అయితే ఇండియన్ రైల్వేస్ ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. అంటే స్టేట్ డెవలప్‌మెంట్ జరిగినా రెవెన్యూ మాత్రం ఇండియన్ రైల్వేస్‌కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఏపీ ఎకానమీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, రైల్వే డెవలప్‌మెంట్ అంటే కేవలం ట్రైన్స్ మాత్రమే కాదు. స్టేషన్స్ డెవలప్ అవుతాయి. లాజిస్టిక్స్ బిజినెస్ పెరుగుతుంది. వేర్ హౌసెస్ వస్తాయి. ట్రాన్స్‌పోర్ట్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇండైరెక్ట్‌గా లోకల్ ఎకనామిక్ కూడా బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇది కేవలం కొత్త పేరు కాదు. ఇది ఇండస్ట్రీస్‌కి ఫాస్టర్ ట్రాన్స్‌పోర్ట్, పోర్ట్స్‌కి స్ట్రాంగర్ కనెక్టివిటీ, ఏపీకి మోర్ ఇంపార్టెన్స్. ఇవన్నీ కనెక్ట్ చేసే లాంగ్ టర్మ్ రైల్వే ప్రాజెక్ట్. ప్రాపర్ ప్లానింగ్ జరిగితే ఫ్యూచర్‌లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇండియన్ రైల్వేస్‌కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెవెన్యూ జోన్స్ అవ్వచ్చు. ఫైనల్‌గా మీ ఒపీనియన్ ఏంటి? ఈ జోన్ వల్ల నిజంగా ఏపీకి బెనిఫిట్ జరుగుతుందా? లేక ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయా? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి రైల్వే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఆల్.